ఈరోజు మధ్యాహ్నం లంచ్‌లోకి ఫ్రై పీస్ బిర్యానీ చేశాను. చాలా వచ్చింది. చాలా కుదిరింది కూడా. నేనైతే ఫస్ట్ టైమ్ చేయడం ఇలా ఫ్రై పీస్ బిర్యానీ. దమ్ బిర్యానీ అయితే చేశాను గానీ, ఫ్రై పీస్ బిర్యానీ ఎప్పుడు ట్రై చేయలేదు. కానీ ఇంత వస్తదనుకోలేదు ఫస్ట్ అటెంప్ట్‌లోనే. రెసిపీ కూడా చాలా సింపుల్. మీరు కూడా చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఫస్ట్ అయితే చికెన్‌ని మంచిగా వాష్ చేసుకొని ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు ఏసి మంచిగా మిక్స్ చేసి ఒక 30 మినిట్స్ మ్యారినేషన్ చేయాలి. నెక్స్ట్ ఒక కళాయి తీసుకొని హోల్ గరం మసాలా, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక కొంచెం టమాటోస్ ఏసి లైట్‌గా ఫ్రై అయ్యాక చికెన్ ఏసేసుకోవాలనమాట మ్యారినేట్ చేసింది. అది ఒక 5 మినిట్స్ ఫ్రై అయ్యాక గరం మసాలా, చికెన్ మసాలా, కొత్తిమీర ఏసి ఒక 2 గ్లాసెస్ వాటర్ ఏసుకున్నాననమాట. నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ ఏసుకున్నాను. ఇంకా చికెన్ ఉడికిపోయాక చికెన్‌ని సెపరేట్ చేసేయాలి. 15 మినిట్స్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని ఇంకా ఎసర్‌లో ఏసి మూత పెట్టేసాననమాట. మనకి బిర్యానీ ప్రిపేర్ అయ్యేలోపు కర్రీ ప్రిపేర్ చేద్దాం. ఒక పాన్ తీసుకొని అందులో హోల్ గరం మసాలా, ఆనియన్స్, పచ్చిమిర్చి ఏసి అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం ఫ్రై అవుతున్న ఆనియన్స్‌లోకి ఉప్పు, పసుపు, కారం, మసాలాస్ అన్నీ ఏసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసి కొంచెం కరివేపాకు వేసి ఇంకా చికెన్ కూడా యాడ్ చేసేసాను. మూత పెట్టి 5 మినిట్స్ ఫ్రై చేస్తే ఇంక చికెన్ రెడీ అయిపోతది. ఆలోపు బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడైతే నేను ప్లేటింగ్ చేస్తున్నాననమాట. ఏదో ప్రో షెఫ్ లాగా. ఇంత సింపుల్ బిర్యానీని మీరు కూడా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. రెసిపీ నచ్చితే లైక్ చేసి ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి.